సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన లోక్సభ ప్రవాస్ యోజన కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సంగారెడ్డిలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల నేతృత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్ర పశు సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తం మాట్లాడుతూ కరోనాతో ప్రపంచ దేశాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానిదని, ప్రతిపక్ష నాయకులు కరోనా వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారం చేశారు. భారతదేశంలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. వారిని దృష్టిలో పెట్టుకుని 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఉన్న గ్రామ పంచాయతీలకు పచ్చదనం పరిశుభ్రత కోసం 2 లక్షల కోట్ల రూపాయలతో ట్రాక్టర్లు పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు భారత రక్షణ శాఖలో విదేశీ అణ్వాయుధాలు బాంబులు కొనేవాళ్ళం. ఇప్పుడు పూర్తి భారతదేశం పరిజ్ఞానంతో 100% భారత మ్యానుఫ్యాక్చరింగ్తో ఆయుధాలు తయారు చేస్తున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో మనమందరం సైనికుల్లా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జి రాజేశ్వరరావు, దేశ్ పాండే, ఇక జిల్లా అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, గోదావరి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి మనందరి ఆదరణీయ మంత్రి, భారత ప్రభుత్వంలో కేంద్ర మత్స్య పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు పురుషోత్తం రూపాల గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపాండే గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ పాలక పెద్దలు మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లా సహాయ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గారు, శేఖర్ గారు, సంగమేశ్వర్ కో కన్వీనర్ గారు, ఈ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మిత్రులు రాములు యాదవ్ గారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ సభాస్థలిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, న్యాయవాద మిత్రులు, డాక్టర్ మిత్రులు, ఇంటలెక్చువల్స్ అందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. భారతదేశ చరిత్రలో 2024 ఏప్రిల్లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ సంగ్రామంలో మూడోసారి నరేంద్రుడి నాయకత్వంలో భారతదేశంలో మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుటుంబ పాలన, ఏక వ్యక్తి పాలన, ఆటోక్రటిక్ అండ్ డెమోక్రటిక్ పాలనకి చరమగీతం పాడాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం నరేంద్రుడి నాయకత్వంలో 4 పార్లమెంట్లని ఒక క్లస్టర్లుగా విభజిస్తూ మెదక్, జహీరాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఈ 4 పార్లమెంట్లకి గౌరవనీయులు పురుషోత్తం రూపాల గారిని ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మెదక్ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా నిన్న సాయంత్రం మెదక్ పార్లమెంట్ మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలోకి విచ్చేసినటువంటి వారి పర్యటన
ఈరోజు రెండో రోజు కూడా కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉంది. బయటికి చాలా స్పష్టంగా పార్టీ నుంచి వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సంకేతాలను బట్టి ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి పాలనకి చరమ గీతం పాడాలని ప్రజలు ముందడుగు వేస్తా ఉన్నారు, ముందు చూపుతోటి ఉన్నారు. అయితే దాన్ని డ్రైవ్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. మనం డ్రైవ్ చేయకపోతే దాన్ని ఓట్ల రూపంలోకి లేని పక్షంలో మళ్ళీ మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల మీద ఉంటుంది. అందుకని దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశంలో వచ్చినటువంటి మార్పుల్ని ప్రతి బూత్లోకి, ప్రతి శక్తి కేంద్రానికి బాధ్యత మీ మీద ఉంటుంది. సంగారెడ్డి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది, మున్సిపాలిటీ గెలిచింది, కౌన్సిలర్లు గెలిచారు, అసెంబ్లీ కూడా గెలిచినటువంటి ఈ నియోజకవర్గంలో తిరిగి భారతీయ జనతా పార్టీకి పూర్వ వైభవం రావాలి. ఒకప్పుడు టైగర్ నరేంద్ర గారు గెలిచినటువంటి పార్లమెంట్ తిరిగి మనం గెలిచి ఈ రోజు నరేంద్రుడికి మూడోసారి ప్రధానమంత్రి కావడానికి మనం అందరం కూడా కంకణబద్ధులై పనిచేయాలంటే దయచేసి కార్యకర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, గ్యాప్లు ఏమన్నా ఉంటే విత్ ఇన్ ద 4 walls కుటుంబ సభ్యులాగా మనం మాట్లాడుకొని చర్చించుకొని అందరి లక్ష్యం ఒకటే. ద్రోణాచార్యునికి శిష్యులు కౌరవులు 100 మంది, పాండవులు 5 ఉంటే అందరికంటే ప్రీతిపాత్రమైనటువంటి శిష్యుడు అర్జునుడు ఎట్లయిందంటే లక్ష్య సాధన లోపల ఆయన సక్సెస్ అయింది. కాబట్టి అర్జునుడు ద్రోణుడికి ప్రీతిపాత్రుడైనటువంటి శిష్యుడు అయింది. మనం అందరం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి దృష్టిలో మనం పడాలంటే మీరు ఏం చేయాలంటే, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పదే పదే మనకు ఒక మాట చెప్తా ఉంటారు, బాబా సౌండ్ కంట్రోల్ చేసిన లేరో కొంచెం పెంచండి అమ్మా సౌండ్. ఏం చెప్తారంటే బూత్ లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు పూర్తిగా అవలోకనం చేసుకోవాలి, బూత్ కమిటీ వేయాలి, పన్నా ప్రముఖుల కమిటీ వేయాలి. ఇవి బలంగా ఉంటే మనం మీరందరూ చూసిండ్రు, గుజరాత్ లాంటి రాష్ట్రంలో 7వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉత్తగానే రాలేదు, నువ్వు దండేసి నేను దండేసి ఇటు నూక్కొని అటు నూక్కొని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకుంటే రాలేదు. గుజరాత్కి మేము ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు చూస్తే మనం పన్నా ప్రముఖులు లేచేందుకు కష్టపడుతున్నాం, కానీ అక్కడ మహిళా పన్నా ప్రముఖులు కూడా ఉన్నారు పేజీకి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. మనం అంత సంఘటితమై అంత గ్రౌండ్ లెవెల్కి పర్క్యులేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. వాతావరణం బాగుంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని గద్దెదించాలనుకుంటున్నారు. దానికి సజీవ తార్కాణం మీ ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతున్న నేనే. సీఎం సొంత జిల్లాలో వచ్చినటువంటి ఉప ఎన్నికలలో దుబ్బాక లాంటి ఒక గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురితే ఎప్పుడో 20 ఏళ్ల కింద కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యే గెలిచినటువంటి సంగారెడ్డి లాంటి నియోజకవర్గంలో ఇంకొకసారి గెలవడం కష్టం కాదనేది మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఏ లీడర్ షుడ్ ఆల్వేస్ ట్రై టు సింక్రనైజ్ ద పీపుల్. జనాలని సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కోడి పిల్లల్ని కోడి ఎట్లా కాపాడుకుంటుందో లీడర్ కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి. కానీ నేను ఒక్కరిని రావాలనే కారణం అనుకుంటే భవిష్యత్తులో మనం లీడర్లుగా ఎదగలేం. అది అన్ని స్థాయిలలో ఉండేటువంటి నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్యకర్తకి కష్టం వస్తే, కాలుకి ముళ్ళు గుచ్చితే నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చేటువంటి నాయకత్వం ఉండాలి తప్పితే పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు, ధర్నా స్టార్ట్ కాబోతుంది అనగానే రాకుండా ఫోన్ సేవలో కలిసిండు, రేపో మాపో కాంగ్రెస్ తోటి కూడా కలుస్తాడు అనేటువంటి ఒక అపవాదం ఉంది. ఇంకా చాలా మంది కలవచ్చు. అమిత్ షా గారు ఎప్పటికీ ఒకటే మాట చెప్తాడు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒక దిక్కు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, ప్రవీణ్ గారు, సూది, దబ్బునం, కంకి, కొడలి అన్ని ఒక దిక్కు అయితే కూడా ఈ దేశంలో గెలవాల్సినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరూ ఒక దిక్కు, మనం ఒకరు ఒక దిక్కు ఉంటే మనం చేయాల్సింది బూత్లో 100కి 50 కోట్లు సంపాదించాలి. ఏం చేస్తే 50 కోట్లు వస్తాయనేది మీరు ఒకసారి ఆలోచించాలి. పెద్దలు పురుషోత్తం రూపాల గారు మాటల కంటే ఎక్కువ చేతలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. గ్రౌండ్ లో ఏం జరుగుతుందనే విషయం లోపల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వారు. ఎందుకంటే 2 దఫాలు జిల్లా అధ్యక్షునిగా, 2 సార్లు రాష్ట్ర అధ్యక్షునిగా, రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా దాదాపు 1988 నుంచి ఆర్గనైజేషన్ లో డే 1 నుంచి పనిచేస్తూ బూత్ స్థాయిలోంచి కార్యకర్తల్ని ప్రేరేపించి ఈ రోజు గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ 7వసారి గెలవడానికి కారణమైనటువంటి వ్యక్తి. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మన సంగారెడ్డి లాంటి నియోజకవర్గాలు, మెదక్ పార్లమెంట్ లాంటి నియోజకవర్గాల్ని గెలిచి మనం వారి ద్వారా నరేంద్ర మోడీ గారికి వాటిని బహుమతిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సమావేశ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ ఊరికి మీరే నరేంద్ర మోడీ అనుకోవాలి. ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథానాయకులు అనుకొని పనిచేయాలి.
పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు కలిసి అల్టిమేట్ గా పార్టీని విజయ తీరాలకి చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంగారెడ్డి నియోజకవర్గ నాయకులకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. डॉक्टर्स, एडवोकेट्स, प्रोफेशनल्स, इनके साथ हमारी वार्ता करने का उपक्रम पार्टी के हमारे लोगों ने लगाया है। इस बीच में मंच पर विराजमान हमारे जिला के अध्यक्ष आदरणीय नरेंद्र रेड्डी गारू, हमारे विधानसभा के बहुत ही लोकप्रिय एमएलए दुबाका से रघुनंदन राव गारू, मोहन रेड्डी जी जो हमारे पालक हैं इस क्षेत्र के, विजयपाल रेड्डी जी जो हमारे एक्स एमएलए रहे, अतलूरी राणा कृष्णा हमारे डिस्ट्रिक्ट के जो इंचार्ज हैं, राम मोहन गौड़ जी हमारे कन्वीनर है पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी के, संगा रामेश्वरी जो हमारे को कन्वीनर हैं, राजेश्वर राव, शेखर जी, हर्षद रेड्डी जी हमारे असेंबली के। इस मंच से ऐसे ही एक बात याद आ गई है, वो शेयर करने की इच्छा रखता हूं। यदि इसमें कुछ दुविधा हो तो आप लोग इसको थोड़ा ट्रांसलेट कर देना, ऐसा आपको लगे तो। ये जो हमारी इकोनॉमी की चर्चा अभी देश में चल रही है, दुनिया में चल रही है, कोरोना की वजह से पूरे दुनिया का अर्थतंत्र एक प्रकार से रुक गया, बिजनेस भी रुक गए, और पश्चिम के बड़े बड़े विचारकों के मन में तो ये था कि भारत का सबसे बुरा हाल कोरोना के संकट से होने वाला है। ये उनका प्रिडिक्शन था। कोरोना के स्टार्टिंग का जो पीरियड चल रहा था उस समय की ये सारी चर्चा है, सब आपके संज्ञान में होगी। फिर कोरोना का कहर शुरू हुआ, पूरे विश्व उसकी चपेट में आया, हम भी आए, हमको का मसला बना। पहली बार आदमी को पता चला कि ऑक्सीजन क्या चीज है, हमको पता चला, हमको समझ में आ गया खान पान में क्या खाना चाहिए, ये लोग समझ गए। इसके माहौल में पहली बार दुनिया ने अनुभव किया कि सारा लॉजिस्टिक बंद हो गया, पूरी चेन हमारी टूट गई दुनिया की। जहां से हम खाद आयात करते थे, आपको पता होना चाहिए, हम चाइना से खाद आयात करते थे, हम इंपोर्टर थे, हम वहां से मंगाते थे। उन्होंने प्रोडक्शन ही बंद कर दिया। वो मैन्युफैक्चरर था, वो आज इंपोर्टर बन गया, वो मंगा रहा। कितना बड़ा परिवर्तन हो गया पता नहीं। ऐसी दुनिया में भारी उथल पाथल हो गई, कोरोना की वजह से हो गई, और फिर एक युद्ध भी छिड़ गया, रशिया और यूक्रेन, इनका भी आप सब साक्षी हैं। इसके कारण भी कई ऐसी चीजें दुनिया में नई नई हो गई, और ऐसे में अर्थतंत्र दुनिया का जो डामाडोल हो रहा था, उसी में भारत के लिए एक ऐसे न्यूज आए कि भारत छठी प्रदान पे था विश्व की इकोनॉमी में, वो आगे चलकर 5वीं प्रदान पे पहुंचा, 5वीं पायदान पे आया। आज विश्व की 5वीं आर्थिक सबसे बड़ी ताकत भारत है। वो 6 नंबर से 5 नंबर पर गया। मैं इस बात का अभी क्यों जिक्र कर रहा हूं, 6 नंबर से 5 पे गया, उनका ही जिक्र कर रहा हूं। अब जब इनकी बात छेड़ी है तो आपको स्मरण दिलाऊं कि जब नरेंद्र मोदी जी ने भारत के प्रधानमंत्री के तौर पर शपथ लिया 2014 में, तब भारत 11वीं पायदान पे था, भारत 11वें नंबर पर था। वहीं से आज 5वें नंबर पे आया, 3-4 महीना हो गया। तो 11वें नंबर से एक दिन में तो नहीं आ गया होगा, वो 10 नंबर पे आया होगा, 9 नंबर पे आया होगा,
8 नंबर पे आया होगा, ऐसे करके 6 नंबर पे आया, और 6 से 5 नंबर पे आया तो पूरे विश्व में इसका बहुत बड़ा कॉग्निजेंस हुआ, बड़ा सबको अच्छा लगा। मगर इसके पीछे का सबसे बड़ा रहस्य क्या था? वो ये था, आप में से किसी को और कोई मुझे बताएगा तो मुझे बड़ा अच्छा लगेगा। हम 5 नंबर पे आए और हम जब 6 नंबर पे थे तब 5 नंबर पे कौन था? ब्रिटेन। हमारी लक्ष्मी को लूट के गए, हमारे सोनामोर, हमारे कोहिनूर से उनकी वेल्थ को बनाकर वो विश्व के 5 के नंबर पर था। उनको पीछे रखते हुए आजादी के 75वें वर्ष में अमृत महोत्सव को मनाते हुए नरेंद्र मोदी जी ने प्रस्थापित कर दिया कि तुम हमारे पीछे रहने के काबिल हो, भारत ऊपर रहने का काबिल है। ये ब्रिटेन को 6 नंबर से 5 नंबर पर धकेलने के लिए हमारे देश के अर्थतंत्र को दुनिया ने बधाई। ये है मोदी जी का अर्थतंत्र, ये है मोदी जी का ये इकोनॉमी है। ये कोई अपने अंदर अंदर बात करने की बात नहीं है, तो विश्व के मानक पर चल रही ये बात है। और आज विश्व के 5वें नंबर पर हम हैं, मगर अब हमारा अर्थतंत्र और हमारे लोग जो अर्थतंत्र से जुड़े हैं उसका मॉरल इतना बढ़ गया है कि वो बता रहे हैं कि 27 आने के समय हम शायद 3रे नंबर पे पहुंच जाएंगे, 4थे नंबर की जिक्र ही नहीं कर रहे। इस प्रकार से इस देश का अर्थतंत्र को गति देने का काम ये हमारे प्रधानमंत्री जी ने किया है। और करने के लिए जब इतना बात मैं जब कर रहा हूं, विश्व की तुलना में मैं भारत की बात रख रहा था, तो इस कोरोना काल के संकट में हमारे सामने तो दवाई का जिक्र रहा, इसका पूरी दुनिया में भी बहुत हमारा रुतबा रहा वैक्सीन का। हम तो बचे, मगर दुनिया के छोटे छोटे देशों ने हमारे प्रधानमंत्री जी से बहुत गुहार लगाया कि मोदी जी हमें भी वैक्सीन चाहिए, हमारे देशवासियों को भी बचाना है, हमें कोई मदद नहीं कर रहा है। तो प्रधानमंत्री जी ने उन देश के लिए भी वैक्सीन भेजने का निर्णय लिया। और आज कोई भी बड़ा देश, दुनिया की महासत्ता, कोई भी गौरव से बोल नहीं सकता, अकेले मोदी जी बोल सकते हैं कि हमने दुनिया को वैक्सीन मुफ्त में देने का भी काम किया। उस समय पैसे भी बन सकते थे, उस समय पैसे बन सकते थे, मगर उसने पैसे नहीं बनाए, मानवता के लिए और वसूल करने का काम भी प्रधानमंत्री जी ने इस संकट की घड़ी में किया। आप लोगों को जानकारी होनी चाहिए। कभी कभी क्या होता है कि हम अपने बच्चों की अच्छी चीजें होती है ना, उसको इतनी शाबाशी नहीं देते हैं, मगर जब कोई राज्य में इसका सम्मान हो जाता है तब फिर हम बोलते हैं कि हाँ, वो गली बनानी, गांव में पानी का साधन करना है, सरपंच खुद कर सकता है। और इसको इतनी ताकत दिया है कि प्रधानमंत्री के हाथ से चेक नहीं निकलता है, उसके हाथ से किसी को चेक नहीं मिल सकता है, मगर हमारे सरपंच चेक निकाल के अपने गांव का काम को अंजाम दे सकता है। वो ताकत सरपंच को देने का काम लोकतंत्र में आजादी के इतने सालों के बाद करने में हमारे प्रधानमंत्री श्री कामयाब रहे। टेक्नोलॉजी का जब मसला आता था तो शायद हम विदेश की ओर ही हमारी नजर होती थी कि वहीं से मंगाएंगे। अच्छी सी बंदूकें हमको देनी होती थी पुलिस वालों को या सेना वालों को, तो भी हम इंपोर्ट करके देते थे, वो भी हमारे यहाँ नहीं बनती थी। अभी पिछली सभा में मैंने बताया कि INS विक्रांत करके एक जहाज मोदी जी ने अपने नौसेना में शामिल किया पिछले महीनों में। 20,000 करोड़ का ये जहाज है, विमान उसके ऊपर ही उतर सकते हैं, वहां से लैंड हो सकते हैं, वहां से उड़ सकते हैं। अकेला हिंद महासागर में खड़ा होता 500 किलोमीटर दूर पे दुश्मनों को थ्रेट दे सकता है कि वहीं रहिए, इधर के आमने सामने हो सकता है। मगर इसमें सबसे गरिमापूर्ण बात है कि इतना 20,000 करोड़ की कीमत का जहाज
100% मेड इन इंडिया है, 100% भारत से बनाया, हमारे कारीगरों ने बनाया। मैंने जहां बात की थी वहां तो विश्वकर्मा लोग बैठे थे सामने, मैंने बताया कि हमारे देश के विश्वकर्माओं ने ये जहाज बना। डिफेंस का एक्सपो हुआ था, इंटरनेशनल एक्सपो होता है। इस बार हमारा सौभाग्य था कि वो डिफेंस एक्सपो अहमदाबाद में था, गुजरात में था इस बार का एक्सपो। इस एक्सपो का इसी एक्सपो को छोड़कर पिछले 10 एक्सपो का जिनको भी रुचि हो वो इनका थोड़ा बैकग्राउंड देख ले, उसमें से 60% से ज्यादा मटेरियल वो विदेशी कंपनियों का आता था, वो लगाते थे, विदेशी कंपनी हिस्सा लेती थी और वो अपने सादे साधनों का उसमें हिस्सा लेकर प्रदर्शन करती थी। ये पहला एक्सपो था आजादी के बाद का जो 100% स्वदेशी एक्सपो। सारी हमारी कंपनियां थी, सारे हमारे शस्त्र थे, सारे हमारे अस्त्र थे और उनको देखने के लिए और खरीदने के लिए विदेश से लोग आए। ये स्थिति पर देश को पहुंचाने का एक बड़ा पुरुषार्थ मोदी जी। विश्व की सबसे बड़ी ताकतें जो 20 हैं, G20, ये हमारे यहाँ मेहमान हैं और G20 की अध्यक्षता भारत कर रहा है। G20 में 20 राष्ट्र हैं जो दुनिया के सबसे ताकतवर राष्ट्रों में से 20 इकोनॉमी जो है वो है, इसमें उनकी अध्यक्षता भारत कर रहा है। और मैं इनकी एक छोटी बात आपके संज्ञान के लिए बता दूं कि 20 राष्ट्र तो है ही इसके और हम इनके अध्यक्ष ही हैं, मगर हमने और 9 राष्ट्रों को निमंत्रित किया है। वो भी इस अध्यक्ष जो राज्य बनता है, जो राष्ट्र बनता है, उनको ये अधिकार होता है, वो भी अपने फ्रेंडली जो देश होते हैं उनको इसमें निमंत्रित कर सकते हैं। तो G20 के 20 राष्ट्र तो है ही, 9 और राष्ट्र के अध्यक्ष 29 वो लोग आ रहे हैं और 30 ऐसे ऑर्गेनाइजेशन हैं जो वर्ल्ड बैंक ऑर्गेनाइजेशन, GMMF, ऐसे जो वर्ल्ड लेवल के WHO, इस प्रकार के जो ऑर्गेनाइजेशन हैं, ऐसे 30 ऑर्गेनाइजेशन, 29 राष्ट्र। भारत में पहली बार 29 राष्ट्र के राष्ट्र प्रमुख एक साथ मेजबान होंगे और भारत उसकी यजमानी करता है। और अभी तक के जो कार्यक्रम बने दोस्तों, इसका जिक्र भी मैंने क्यों किया कि ये पहले भी कभी कभी कॉमनवेल्थ गेम्स भी हुआ था, एक बार ऐसे इवेंट होते थे, मगर वो इवेंट ज्यादातर दिल्ली में होते थे और ज्यादातर 1-2 बड़े नगर जो हमारे हैं, बॉम्बे है, कलकत्ता है, ऐसे नगरों से सीमित रह जाता था। इस बार ये G20 के कार्यक्रमों को 400 जगह पे देश में करने का कार्यक्रम चल रहा है। 400 जगह पे होगा, तेलंगाना में भी होगा। G20 के तहत कोई एक कार्यक्रम आपके राज्य में भी होगा और पूरे देश की परिक्रमा विश्व के लोग करेंगे। हमारे पूरे कल्चर को देखने का, एक्सपोज करने का, हमारी प्रोडक्ट को एक्सपोर्ट करने का, एक्सपोज करने का इतना बड़ा मंच अभी भारत के G20 के अध्यक्ष कालखंड में यहाँ चल रहा है। ऐसे अवसर पर मैं आप सब लोगों के बीच में एक कार्यकर्ता के नाते भारतीय जनता पार्टी को बूथ में कैसे प्रमोट किया जाए, मंडल में इसको कैसे मजबूत किया जाए, समाज जो भी है, जिस समाज में हमारी पहुंच न हो उस समाज तक हमारा पार्टी कैसे पहुंच सके, इन विषयों को पहुंचाने के लिए मैं इन सब साथियों के साथ ये प्रवास कर रहा हूं। मैं हमारे विधायक रघुनंदन जी का धन्यवाद करना चाहूंगा। पूरे 2 दिन से पूरे मन से इस क्षेत्र के लोगों से मेरा परिचय करवा रहे हैं, इस क्षेत्र की समस्याओं से मेरा मुकाबला करवा रहे हैं, इससे मुझे समझाने की कोशिश में लगे हैं कि कैसे मैं यहाँ का पूरा चित्र समझकर हमारे नेताओं के सामने रख सकूं और भारत सरकार के सहयोग से इस क्षेत्र में हमारी सरकार के द्वारा हम क्या कर सकते हैं, इसका रास्ता बनाने के लिए हमें क्या करना चाहिए, उसी के लिए वो सतत हमारे साथ मिलकर हमको ये सारी चीजों को समझाने का प्रयास कर रहे हैं। और इसी के चलते कई समाजों को मेरा मिलना हुआ, कई व्यक्ति विशेषों से भेंट करने का अवसर मिला,
कई कार्यकर्ताओं के साथ बैठ के बातें करने का मुझे मौका मिला। और ये देखते घूमते आज तो हमको एक बहुत ही पवित्र तीर्थ स्थल पे वो ले गए, राम शिवलिंगम। वहां बहुत ही पवित्र दो नदियों के संगम पर बहुत ही पुराना आपका तीर्थ क्षेत्र है और वहीं जाने का भी हमको मौका मिला। इन सारी चीजों को समेटकर हम उम्मीद करते हैं कि आगामी दिनों में नरेंद्र मोदी जी को जो पूरे देश से एक स्वर में समर्थन मिल रहा है, मैं उम्मीद करके जा रहा हूं कि तेलंगाना से भी आवाज उठेगी कि मोदी जी हम तुम्हारे साथ हैं। इसी उम्मीद के साथ मैं आपको धन्यवाद करते हुए आप सभी को मेरा नमस्कार।